ఈరోజు దరిదాపు 11 గంటల ప్రాంతంలో మా పాప ఇంటి నుండి బయట ఆడుతున్న పరిస్థితుల్లో గుర్తు తెలియని 2 వ్యక్తులు వచ్చి మా పాపను పిలిచి చాక్లెట్లు అవి ఇచ్చి తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకు భయపడిన మా పాప ఇంట్లోకి ఉరికి రాగానే మా బామ్మర్ది ఉండి అక్కడ మంది అందరు జమై వాళ్ళని దుర్గపట్టుకొని మందలించి పట్టణ సిఐ గారికి కంప్లైంట్ చేయగా సిఐ గారు వెంటనే స్పందించి పోలీసులను పంపించి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించినారు. 2 భార్యాభర్తలు ఆడామగా వాళ్ళ చేతిలో కూడా ఒక బాబు ఉన్నాడు. మరి ఆ బాబు కూడా మరి వీళ్ళ బాబా కాదనే అనుమానం ఉన్నది. కాబట్టి వాళ్ళని వెంటనే విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఒక పాప బయట ఆడుకోగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది. దుకాణం గిట్టుకుంటానికి ఆడ అన్నం ఆడుకున్నారు. ఆడ దుకాణం కూడా చూసిర్రు. అట్లా దుకాణం కూడా చూసిర్రు. మన బిల్డింగ్ వరకు నువ్వు గిడి దాకా వచ్చి ఇక్కడ వరకు నువ్వు కట్టుకోక మళ్ళీ నువ్వు గిటానికి వచ్చినట్టు ఆల్రెడీ ముందే మీరు ఇవే లెక్కలు అదే లెక్కలు కొట్టినట్టున్నారు. ఏం బుద్ధి రానికి ఏ పిల్ల పాప ఏడా తీసుకుపోయాడు కురికిందేమే దవ్వన ఎవరా నీకు నోరు లేదా బీడీలో దుకాణంలో పోయి అడిగేటందుకు వేస్తే బీడ్ల కోసం మా దాదాపు 5 రూపాయలు ఎంత బీద అంటే లేవన్నకి దుకాణాలు ఆయన లేవంటే మా భార్యకి అన్నం కనిపోతే బీడ్లగా వచ్చిందన్నమాట. నేను ఒప్పుకొని వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు రిలాక్స్ అయిన తర్వాత రోడ్ బయటకు వెళ్ళిందట. బయటకు వెళ్తే రోడ్ ఎవడో చెప్పు మన ఇంకొకడు భయమే కొట్టగురు కొట్టవు సత్తాడు ఆయన పాప చెట్టు కట్టూరు ఫస్ట్ ఇంకొక మాట్లాడినావు. మీ భార్యని చెప్తున్నాడా? ఇంకొకటి తల వాళ్ళ నెంబర్ ఇచ్చేయండి. ఏం పాడు పిల్లాడు క్యూట్గా ఉన్నాడు. అలా పిల్లాడు కాదు ఆయన మీ అబ్బాయి ఆయన భయపడుతున్నాడు కొడుతున్నాడు ఆయన కూడా ఎత్తుకొచ్చారు కదా నిజంగా ఎత్తుకొచ్చింది. నాకు వచ్చింది బాధ అంటే విడిచింది. ఎత్తి దన్ని అనుకో నీ అక్క బతుకు నీ అమ్మ పిడ పోతుంది. మాట అన్నాడు. అందుకే మా పిడ పోతుంది. అన్నం పోయినా నేను నీకు బీడీలు కావాలంటే దుకాణం కాదు. దుకాణం కాదు నీ మొగుడే ఎందుకైనా కాడికి ఆయనకు తెలియాలి. మళ్ళీ నెత్తి 2 సార్లు ఓడుతుంది. అరే ఇంకో పేరు చెప్పరా? ఇంకోటి అడుగు దీని కూడా ఎక్కి మళ్ళా బాగా మాట్లాడతావు. అన్న జరుగు బండి తీయండి
నెంబర్ నేను ఫోన్ చేసిన వీడు చెప్పిన పేరు వాంతి శ్రీకాలంలో పడ్డది. వాంతో మాట్లాడితే వాడేమంటున్నారు, వాడి నాకు ఎంత పోయినా వాడు భయపడుతుంది. నా నెంబర్ కూడా తీసుకోరు వీళ్ళు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.